3వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేక మవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపింపినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగురువు బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఈ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరిచింతన, అతని సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయన్ను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషుడిని వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించటం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయు అన్నాడు. అలాగైనా శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దూర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వటానికి జంతుయోనుల్లో జన్మించిన పాపులుద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువలనే విష్ణువు మత్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్న సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయం 4 అండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు. తర్వాత శతరూప మానవులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్ధముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెల్లో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి విరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపచేసే సూర్యుడు, అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగాయి. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవాడు. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలకు నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాల్లో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, అయ్యలారా, మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది.
మీకు నేనేమి చేయాలో సెలవివ్వండి. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు ఆ అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉన్నది. నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపలికి వెళ్ళి విస్తర్లు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు, కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము, లేకుంటే ఇలా ఆకలితో వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుందని, అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సులను తీసుకుపోతాడని శాస్త్రం. కానీ పరపురుషుల ఎదుటను నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్ర షరతులకు ఆమె తనలో తానే నవ్వుకుంది. మూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామ భయం లేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించటానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాలను అనుసరించి ఆమెకు బాలింతరాలి వలె స్తన్యం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసిపోయిన వాడిలా బ్రహ్మదేవులు, ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు, జగచ్ఛాహ అహంకార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు, అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయల్లోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నీవు స్తుతి స్థితి లయకారుడవు, జగచ్చాక్షివి, విశ్వమయుడవు, విశ్వాధారుడవు. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడే అయిన నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడలిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుకాకపోయినా మసగ చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాములా గోచరించినట్లు నేను, నాది అనే మాయలో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది. ఊయల్లోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాల్లో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందటానికి వీలుగాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవటమే నా అభీష్టము అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకానికి వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి, అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు. సద్గురు అయిన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకున్న సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులకు బిడ్డలుగా పొందింది అనసూయాదేవి.